అందరికీ నమస్కారం. నా పేరు వాసు. వెల్కమ్ టు ద లంబోదర్ ఆస్ట్రాలజీ. మనం ఈరోజు టాపిక్ వచ్చేసి వృశ్చిక రాశి మాస ఫలితాలు చూద్దాము. ఎప్పటి నుంచి అంటే ఏప్రిల్ 2వ తారీఖు నుంచి మే 11వ తారీఖు వరకు. టోటల్ డ్యూరేషన్ వచ్చి 40 డేస్ వరకు. జాతక చక్రంలో చంద్రుడు వృశ్చికంలో ఉన్న వారిని వృశ్చిక రాశి అంటారు. విశాఖ నక్షత్రం 4వ పాదము మరియు అనురాధ జ్యేష్ఠ 4 పాదాల వారిని వృశ్చిక రాశిగా పరిగణిస్తారు. ఎలా ఉంది ఈ మాసం 40 డేస్ వరకు వీరి మనస్సు అనేది ఎక్కడ ఉంటుంది, ఆలోచనలు అనేవి ఎక్కడ ఉంటాయంటే క్రియేటివిటీ రీక్రియేషన్, ఊహాత్మకంగా వీరు ఆలోచనలు చేయడం, ఏదైనా క్రియేటివ్గా ఇన్నోవేటివ్గా ఆలోచన చేయడము, వాటి కోసమని సంతానంలో మార్పులు తీసుకురావాలని, సంతాన అభివృద్ధి కోసం ఏమేమి చేయాలన్న ఆలోచనలు, ఆ పారామీటర్స్, లవ్ అండ్ రొమాన్స్ విషయాలలో కొంచెం ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వటము. మరియు వచ్చేసి వీరికి ఈ ఎవరైతే స్టాక్ మార్కెట్ మరియు మ్యూచువల్ ఫండ్స్, చెక్స్ వీటిలలో ఉంటారో కార్డ్స్ విషయాల్లో, వాటి మీద వీరి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయన్నమాట. వాటి మీద ఫోకస్ అవుతుంది. సో ఫోకస్ అయితే అవుతుంది, అవన్నీ వీరి ఆలోచనలు ఉంటాయి. మరి అవి ఎలా ఉంటాయి, రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మనం ప్లానెట్స్ పొజిషన్ చూసుకుంటే మనకు అర్థమవుతుంది. సో వీరికి రాశి నుంచి చతుర్థంలో రాహు ఉన్నారు. రాహు యోగకారకంగా లేదు వీరికి. సో అదే స్థానంలో ఎవరున్నారు, బుధుడు ఉన్నాడు. ఏప్రిల్ 11వ తారీఖు వరకు యోగకారకంగా ఉన్నాడు. సో ఓకే, పాజిటివ్గా తీసుకోవచ్చు బుధుడిని. పంచమంలో వచ్చేసి శని భగవానుడు ఉన్నాడు పంచమంలో 5వ స్థానంలో. సో ఆయన కూడా పాజిటివ్గా లేడు, కానీ గురువు రాశిలో ఉన్నాడు కాబట్టి అంత నెగిటివిటీని ఇవ్వరు అనమాట. సో ఆయనతో పాటు ఎవరున్నారు, ఏప్రిల్ 14 వరకు సూర్యభగవానుడు ఉన్నాడు. సూర్యభగవానుడు క్రియేటివ్ పార్టీకి ఇంకా విపరీతంగా సపోర్ట్ చేస్తారు గోచారంలో. ఆల్రెడీ వీరి మనసంతా క్రియేషన్ పార్ట్లో ఉంది. విపరీతమైన ఆలోచనలు క్రియేషన్ కోసమని, ఊహాత్మక ఆలోచనలు. సూర్యుడు ఇంకా యాక్చువల్గా సూర్యుడు క్రియేటివిటీ పార్ట్ కూడా సపోర్ట్ చేస్తారు ఊహాత్మక ఆలోచనలకి. సో ఈ పారామీటర్లో ఉన్నది. వీరికి ఇంకా గురువు వచ్చేసి అష్టమంలో ఉన్నారు, అష్టమ గురువు. సో గురువు వచ్చేసి అంత లాభస్థానంలో లేరు, నార్మల్గా ఉన్నారు. నెక్స్ట్ కేతు దశమంలో వృత్తిలో తటస్థంగా ఉన్నారు. సో వీరికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఇవన్నీ బాగున్నాయి. లాభాధిపతి అయిన బుధుడు కన్యాధిపతి అయిన బుధుడు వీరికి చతుర్థంలో ఉన్నారు 11వ తారీఖు వరకు. 11వ తారీఖు తర్వాత పంచమంలోకి వెళ్తున్నారు. లాభాధిపతి అయిన బుధుడు పంచమంలోకి వెళ్తే ఏమవుతుంది, క్రియేటివిటీ పార్ట్ని బుధుడు మంచి నాలెడ్జ్, లాజికల్గా ఆలోచించి వాటిని ఇంకా అభివృద్ధి చేస్తాడనమాట. సో ఇంకోటి స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న వారికి మంచి లాభాధిపతి కదా ఆయన, లాభాన్ని తీసుకురావడానికి ట్రై చేస్తాడు. అష్టమాధిపతి కూడా ఆల్ ఆఫ్ సడన్గా లాభాన్ని తీసుకురావడానికి, పంచమం అంటేనే స్టాక్ మార్కెట్ అన్నమాట. సో లాభాన్ని తీసుకురావడానికి ట్రై చేస్తాడు మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న వారికి. ఆయనతో పాటు సూర్యుడు కూడా ఉన్నాడు. సో కుజ భగవానుడు రాష్ట్రాధిపతి అయిన కుజుడు ఉన్నాడు. కుజుడు అంత యోగకారకంగా లేరు, కాకపోతే ఏమవుతుంది, రాష్ట్రాధిపతి అయి ఉన్నారు కాబట్టి, కోణం కాబట్టి అంత నెగిటివిటీ తీసుకోవాల్సిన పని లేదు మనము. సో ఓవరాల్గా వీళ్ళకి ఎలా ఉంది అంటే, సంతానం వాటి పరంగా కొంచెం మార్పులు చేర్పులు జరుగుతాయి. స్టాక్ మార్కెట్ వీటిలో ఉన్న వారికి యోగకాలకంగా చెప్పుకోవచ్చు. క్రియేషన్ అంటే ఎలా అంటే, ఎవరైతే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కూడా చాలా బాగా యోగిస్తుంది. సూర్య భగవానుడు 5వ స్థానం నుంచి 6వ స్థానంలోకి వెళ్ళి, అర్ధస్థానంలోకి వెళ్ళి 10వ స్థానాధిపతి కూడా సూర్య భగవానుడు. సో చేసే వృత్తిలో వీరికి కావాల్సిన అనుకూలతలన్నీ ఏప్రిల్ 14 తర్వాత నుంచి మే 11 వరకు అనుకూలతలు, హయ్యర్ బాస్ సపోర్ట్ అనమాట, హయ్యర్ అథారిటీ సపోర్ట్ కూడా వీళ్ళకి దొరుకుతుంది. పాజిటివ్గా సూర్యభగవానుడు ఇస్తాడు. సో ఓవరాల్గా వీరికి అంతగా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ మాసాంతం వరకు అంతగా లేదు. స్టార్టింగ్లో కొద్దిగా ఉంటుంది. శని కుజుల కలయిక అని మొండితనం అనమాట. వీరు చేయాల్సిన ఆలోచనలో మార్పులు ఏంటంటే, శని కుజుల కలయిక మీనంలో జరుగుతుంది. ఈ కలయిక అనేది మొండితనాన్ని ఇస్తుంది విపరీతంగా. ఎవరైతే శని ఏం చెప్తాడు అంటే, రూల్స్ని ఫాలో అవ్వండి, బేసిక్స్ని ఫాలో అవ్వండి. మీరు బేసిక్స్ని, రూల్స్ని ఫాలో అయ్యి ఉండాలంటే, ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పార్ట్లో ఉన్నారో, స్టాక్ మార్కెట్లో ఉన్నారో వారికి ఖచ్చితంగా లాభాలు వస్తాయి. సో బేసిక్ రూల్స్ ఎప్పుడైతే మీరు తప్పుతారో శని వెంటనే పనిష్మెంట్ ఇస్తారనమాట, మనకి మైనస్ ఇస్తారు. సో ఆ ఒక్క పారామీటర్లు జాగ్రత్త పడండి. మీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే, వృశ్చిక రాశి వారికి సుబ్రహ్మణ్య స్వామి, రాహుకేతులకు, కుజభావాన్ని అనుకో, ముగ్గురికి కలిపి సుబ్రహ్మణ్య స్వామిని మనం మూల మంత్రాన్ని జపించుకోవాలి. షష్ఠి రోజు కానీ మంగళవారం నాడు కానీ వీరు అభిషేకం చేసుకోవడం సుబ్రహ్మణ్య స్వామికి మంచిది. నెక్స్ట్ వచ్చేసి మూల మంత్రం కూడా అభిషేకం చేసుకోవాలి. ఒక్కటి సరిపోతుందండి వీరికి రెమెడీ. 3 గ్రహాలకి ఈ రెమెడీ కవర్ అయిపోతుంది, కుజ భగవానుడికి, రాహుకి, కేతువుకి.
అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ చేసుకోండి. మీ కామెంట్స్ కూడా తెలియజేయండి. నెక్స్ట్ వీడియోస్కి మాకు మోటివేషన్ ఇస్తుంది. థ్యాంక్ యూ అండి. నమస్కారం.